ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. ప్రైజ్ లోడండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించునుగాక. మీరు అందరూ హ్యాపీగా ఉండాలని, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు, మీ స్నేహితులు అందరూ మరి సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, మరి మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు దేవుడు చేయబోతుండో, మరి అదేవిధంగా ఎంతమంది అయితే ప్రతిరోజు ఉదయకాల వాగ్దానం చూస్తున్నారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మరి మీరు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు. ప్రతి ఒక్కరికి గుడ్ మార్నింగ్ అండి. మరి ప్రతి ఒక్కరి జీవితంలో మేలుతో నింపాలని, ఇంకెంతమంది అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో, మా ఫ్యామిలీ మెంబర్స్గా మీరు మారలేదో, ఇప్పుడు ఈ క్షణము మా ఫ్యామిలీ మెంబర్స్గా మారండి. ప్రతిరోజు మరి ఎందుకు మా ఫ్యామిలీ మెంబర్స్గా మారమంటున్నానంటే, మరి ప్రతి ఒక్కరికొరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ముఖ్యంగా ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో, మేము ప్రతిరోజు లైవ్ చేసినప్పుడు మరి ఎక్కడ మీటింగ్స్ అయినా మీరు మాతో కలిసి పాలు పొందొచ్చు, మీరు రావచ్చు. కాబట్టి మరి మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగించే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు మరి అనేకులకు షేర్ చేయండి. మరి చాలా మంది షేర్ చేస్తూ ఉన్నారు, చాలా మంది కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ పరిస్థితులు దేవుడు మారుస్తున్నారు. చాలా మంది సాక్ష్యాలు కూడా చెప్తున్నారు, మా జీవితంలో మార్పు కలుగుతుందమ్మా అని. నిజంగా అండి, దేవుడు కారిగించే దేవుడు. ఈరోజు అందుకే దేవుడు నీ కోసం కొత్త అధ్యాయం రాస్తున్నాడు. హల్లెలూయా. ఏ అధ్యాయం రాస్తున్నాడు అంటే, దేవుడు కొత్తగా మార్పు చెందబోతున్నావు నువ్వు. ఈరోజు నీ జీవితంలో ముందెన్నటి వాటిని కానీ జ్ఞాపకము చేసుకోకుండి అని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు జరిగిపోయిన గతాన్ని, జరిగిపోయిన పాపాన్ని, జరిగిపోయిన ఆలోచనల్ని ఏ వీటిని జ్ఞాపకము చేసుకోవద్దని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనం అందరం ఏం చేస్తామంటే గతాన్ని జ్ఞాపకం చేసుకుంటాం కదండి. లేకపోతే కొత్తదనాన్ని మొదలు పెట్టకుండా మరి ఎప్పుడు గతం జరిగిపోయిన దాని ప్రాబ్లమ్స్కి, నష్టపోయిన దానికి, లేకపోతే పోయిన దానికి, మరి భయంకరమైన పరిస్థితుల నుంచి వచ్చిన దానికి ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈరోజు నీకు సెలవిచ్చేది ఏం తెలుసా అండి? గతాన్ని నువ్వు మర్చిపో కదండి. హల్లెలూయా. మరి ముందు ఉన్న వాటిని ఏది జ్ఞాపకం చేసుకోకుండా మీరు మంచిగా ఉంటారని దేవుడు సెలవిస్తాను. చూడండి, యెషయా 43వ అధ్యాయము 18 మున్పటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. హల్లెలూయా. ఏమంటున్నాండి? గతంలో జరిగిపోయిన వాటిని నువ్వేమీ జ్ఞాపకము చేసుకోకు. హల్లెలూయా. ముందున్న వాటిని నువ్వు ఆలోచించు. ముందు ఏది జరగబోతుంది, ముందు ఏదైతే కావాలో అవిటినే నువ్వు జ్ఞాపకం చేసుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే రేపేం చేయాలి, ఎలా జరగాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. కాబట్టి కొత్త దాంతో ఈ దినం మొదలు పెట్టండి. హల్లెలూయా. గత సంవత్సరాలు జరిగిపోయినాయి, గత సంవత్సరాలు నష్టపోయావు, గత సంవత్సరాలు సమయం వృధా చేశావు, లేక సోమరిగా బద్ధకస్తులుగా ఉన్నారేమో, లేకపోతే నిద్రాశక్తులుగా ఉన్నారేమో, లేకపోతే బలహీనంగా ఉన్నారేమో, ఏ పని చేసినా సక్సెస్ లేదేమో, అన్ని అపజయాలు కలిగినేమో. కానీ ఈ నూతన సంవత్సరంలో, ఈ దినం నుంచి ఈ సంవత్సరం అయిన మీ జీవితాన్ని మార్చుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడండి. హల్లెలూయా. గతాన్ని జ్ఞాపకం చేసుకుంటా నేను ఈ సంవత్సరం ఎలా డెవలప్ అవ్వాలి, ఎలా జ్ఞానం పెంచుకోవాలి, ఎలా నేను జాబ్ చేయాలి, ఏ విధంగా ఉన్నత స్థాయికి నేను ఎదగాలి, ఏ విధంగా నేను ఉండాలి, యేసుప్రభా నాకు జ్ఞానము అనుగ్రహించు దేవా అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించబోతుందండి. హల్లెలూయా. ఆయన జ్ఞానాన్ని ఇచ్చే దేవుడు అండి. నీకు జ్ఞానం కొద్దుగా ఉంటే దేవుడిని అడుగుమని సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఎంతమంది అయితే ఈరోజు దేవా పాతది గతించిపోయిన నూతనంగా నేను మారబోతున్నాను యేసుప్రభా, నా జీవితంలో నూతనంగా మొదలవబోతుంది, నేను నమ్ముతున్నాను యేసుప్రభా, కొత్తదనంగా నేను జీవించబోతున్నాను, నూతన క్రియలు నా జీవితంలో జరిగించబోతున్నాను. ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారండి, నమ్ముతున్నారు, మీ జీవితంలో అద్భుతం దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. మరి ప్రార్థించుకుందామా? స్తోత్రం పరిశుద్ధాత్ముడ యేసుప్రభా. ఎంతమంది అయితే నేను ఈ వాక్యం వింటున్నారు యేసయ్యా, మునుపటి వాటిని ఏది జ్ఞాపకం చేసుకొని అంటున్నావు యేసయ్యా, నూతన క్రియలు, నూతన అద్భుతాలు చేయబోతున్నావు యేసయ్యా. నీకే స్తోత్రంలో, నీకే స్తుతులు, నీకే మహిమ రాజా యేసయ్యా. వారి జీవితంలో మార్పులు కలుగునుగాక యేసుప్రభా. కొత్తదనాన్ని తీసుకురండి యేసయ్యా. నూతనంగా మార్చబడి నూతన జీవితం, నూతన ప్రభావం, నూతన బిజినెస్, నూతన లైఫ్ వారికి దయచేయండి యేసుప్రభా. గతంలో ఎన్నో ప్రాబ్లమ్స్లో పడిపోయారేమో యేసయ్యా, గతంలో అన్ని మోసపోయారేమో యేసయ్యా, నష్టపోయారేమో యేసయ్యా. కానీ ఈ నూతనంగా యేసుప్రభా మార్చబడును గాక యేసయ్యా. మున్పటి ఎన్నిటివి జ్ఞాపకం చేసుకోకుండా యేసుప్రభా ఇప్పుడు నూతనంగా బ్రతికే శక్తిని దయచేయండి. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటారు, వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం చేయండి యేసయ్యా. వారి పరిస్థితులను మార్చండి, వారి స్థితిని మార్చండి, వారి గతిని మార్చండి యేసయ్యా. మీరే కార్యాలు జరిగించండి యేసయ్యా, మేలు జరిగించండి యేసుప్రభా. మీరే అద్భుతాలు చేసే దేవుడు యేసయ్యా. శాంతి, సమాధానం, నెమ్మది కలుగునుగా యేసయ్యా. వారి జీవితంలో అనేక మేలులతో నింపండి యేసుప్రభా. నువ్వే సహాయము చేసి ప్రతి ఆటంకాలు, ప్రతి శోధన, ప్రతి వేదన కొట్టివేసి నువ్వే కార్యాలు జరిగించే యేసుప్రభా. నేను కుటుంబ పరిస్థితుల కొరకు, ఆర్థిక ఇబ్బందుల కొరకు, పిల్లల కొరకు యేసయ్యా, ఇంట్లో పరిస్థితుల గురించి అన్నిటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం యేసయ్యా. అన్నిటి విషయంలో కార్యాలు జరిగించి అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. గర్భాలు తెరవబడి భార్య సమస్యలు కోర్టు కేసు నుంచి విడిపించండి యేసయ్యా. ఎంతమంది ఎగ్జామ్స్ రాశారో ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారి జీవితంలో గొప్ప మేలు చేయండి యేసయ్యా. పిల్లలు ఫీజులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారేమో యేసయ్యా, వారందరినీ మీకు జ్ఞాపకం చేసుకోండి. మద్యంకి, త్రాగుడికి, వ్యసనాలకి బానిస అయిపోయారేమో యేసయ్యా. అవన్నిటి నుంచి విడిపించి అద్భుతాలు జరిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.